వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అండి, ఈరోజు మనం ములక్కాడ టమాటా ఎలా ఉండాలో కర్రీ చూసేద్దాం. కర్రీ ప్రాసెస్ తయారీలోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం రండి. పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టి అందులో కొద్దిగా నూనె పోసుకొని, మన కర్రీకి సరిపడినంత నూనె పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటి రెండు నిమిషాలు ఇలా వేగనిచ్చాక కడిగి పెట్టుకున్న ములక్కాడలను ఇందులో వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాలు అయినాక ఇలా మగ్గుతూ ఉంటుంది టమాటో ములక్కాడ. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు మరియు 2 పచ్చిమిర్చీలు ఇందులో వేసి పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని కూడా ఇంకొక 5 నిమిషాలు ఇలానే మగ్గనిద్దాం, మూత పెట్టేస్తే అయిపోతుంది. చూసారా అండి, ఇలా బాగా మగ్గినాక దీనిలో ఒక చిటికెడ పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి 1 నిమిషం పట్టేంత వరకు ఉంచి 1 గ్లాసుడు వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి. కూర దగ్గరికి పడింది. ఈరోజైతే అయిపోయిందండి. నేను ములక్కాడ టమాటా కర్రీ చేశాను. మరి మీరేం చేసుకున్నారు? ఇంకా మొదలు పెట్టారా లేదా వంటలు?